జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ని ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు. A1 జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతల్ని ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ను సైతం అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్ పై అక్రమ కేసు నమోదు చేశారు. సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, పోలీసులు ఉదయమే జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు, విచారిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ కూడా సిద్ధమన్నప్పటికీ కూడా పోలీసుల విచారణ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, జోగి రమేష్ మీద కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పాలి. నకిలీ మద్యం కేసులో సిబిఐ విచారణ కోరుతూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన వెంటనే పోలీసులు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చారు. 5 గంటల నుంచి కూడా ఇంట్లోనే వాళ్ళు సోదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జోగి రమేష్ని ఏదో విధంగా నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయాలని కూటమి ప్రభుత్వం అయితే పూర్తిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. A1 జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ని ఈ కేసులు ఇరికించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే దీంతో అసలుగా ఏదైతే నకిలీ మద్యంతో ప్రధాన పాత్ర ఉండి దాంట్లో సూత్రధారిగా ఉన్న టీడీపీకి సంబంధించిన జయచంద్రారెడ్డిని ఇప్పటికొచ్చి పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాంతోపాటు జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డిని కూడా ఇప్పటికీ వచ్చి అరెస్ట్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ డంప్ ఎప్పుడైతే దొరికిందో అప్పుడు జోగి రమేష్ అక్కడికి వెళ్ళారు. ఆ ఇష్యూని ఒక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వెళ్ళారు. నకిలీ మద్యానికి కూటమి ప్రభుత్వమే అండగాస్తుందంటే చెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఏదో విధంగా జోగి రమేష్ ఇరికించాలని ఒక ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగా జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించేందుకైతే ప్రయత్నం చేస్తుంది. మనతో పాటు స్థానికంగా నేతలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో భారీ స్థాయిలో కార్యకర్తలంతా కూడా జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఇక్కడే వాళ్ళంతా కూడా బయట మనం చూస్తే మొత్తం పోలీసు వెహికల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. భారీ స్థాయిలో పోలీసులు కూడా మోహరించిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున 4:30 నుంచి పోలీసులు ఇక్కడ పహారా కాశారు. జోగి రమేష్ అనుచరుకున్న రాముని ఇప్పటికే అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణమైనా జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా పోలీసు వర్గాల్లో చర్చ అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఏం చెప్తారు? జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి తెల్లవారుజామున 4:30కే పోలీసులు ఇంత భారీ స్థాయిలో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జోగి రమేష్ గారే కదా అక్కడ నకిలీ మద్యానికి సంబంధించి బయట పెట్టారు, దాని మీద విచారణ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మొదటగా నకిలీ మద్యం అనేది ఇబ్రహీంపట్నంలో సోదాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా ఒక డంప్ ఉందనే విషయం మీడియాలో చూడటం, అదే రోజు మేము జోగి రమేష్ గారితో కలిసి నాయకులందరం కూడా కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద VTPS బూడిద వచ్చి కలుస్తుందనే అంశం మీద పార్టీ నాయకులు అందరం కలిసి మేము వెళ్ళి అక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. అక్కడ ప్రోగ్రాం చూసుకుని మేము ఇక్కడికి వచ్చేసరికి వాట్సాప్ గ్రూపుల్లో ఇక్కడికి ఎక్సైజ్ అధికారులు వచ్చి ఉన్నారు. ఇబ్రహీంపట్నం గాజులపేట దగ్గర డంప్ అనేది బయటపడిందని తెలియగానే ఇక్కడున్న మేమందరం కూడా జోగి రమేష్ గారి నేతృత్వంలో ఆయన వెంబట ఆ గాజులపేట దగ్గరికి వెళ్ళటం జరిగింది. మీడియా సమక్షంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ క్యాన్లు, అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఏ విధంగా ఉందనేదాన్ని మొదటగా బాహ్య ప్రపంచానికి చూపించింది జోగి రమేష్ గారు. కల్తీ మద్యం, నారావారి సారా అనేదాన్ని మొదటగా జోగి రమేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అప్పటి నుండి కొరకరాని కొయ్యగా ఏదైతే జోగి రమేష్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి కొరకరాని కొయ్యగా ఉన్నారనే దాన్ని ఉండటంతో ఎలాగైనా ఈయన్ని ఇరికించాలనే ఉద్దేశంతో జోగి రమేష్ గారి మీద కూడా అక్రమంగా బనాయించి ఆయన A1 A2 ఆయన జయచంద్రారెడ్డి అనే ఆయన విదేశాల్లో ఉన్నాడో ఎక్కడ దాక్కున్నాడో, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన్ని మాత్రం ఏమీ చేయకుండా సంబంధం లేని జోగి రమేష్ గారిని కక్షపూరితంగా కావాలనే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గతంలో నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి జోగి రమేష్ గారిని అది మనసులో పెట్టుకుని ఎలాగైనా కక్ష సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంది. దాన్ని ఈ రోజున కావాలనే ఈ మద్యం కేసు, సంబంధం లేని మద్యం కేసులో జోగి రమేష్ గారిని అక్రమంగా ఇరికించి కక్ష సాధించాలనుకోవడం దుర్మార్గమైన చర్య. ఒక బీసీల్లో బలమైన నాయకుడైనటువంటి జోగి రమేష్ గారిని బలమైన గొంతుకను నొక్కేయాలని చూడటం అనేది దుర్మార్గమైన చర్య. మీరు ఎంత తొక్కేయాలని చూసినా జోగి రమేష్ గారు అంతకంతకు ఎదుగుతారు. ఖచ్చితంగా జోగి రమేష్ గారు
కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మనతో పాటు మహిళా నాయకులు కూడా ఉన్నారు. మేడం ఏం చెప్తారు? జోగి రమేష్ గారిని కక్షపూరితంగా ఇక్కడ బూడిద అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు నకిలీ మద్యం కేసుని కూడా ఆయన తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన్నే టార్గెట్ చేసి ఎందుకు ఇరికిస్తున్నారు? ఆయన్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటే ఆయన పార్టీలో యాక్టివ్గా అవ్వడమే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారు చేసిన దాని మీద మేము ఏంటంటే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. అదే ఆయన చేసిన తప్పు. దానివలన అప్పటి నుంచి నా మీద అక్రమంగా అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో కూర్చున్నారనమాట కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏం జరిగిందంటే మేము ఇక్కడ లోకల్లో జరుగుతున్నటువంటి లారీ ఓనర్స్ అందరికీ కూడా బూడిద దాని మీద ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈయన్ని కనుక పార్టీలో యాక్టివ్ కానివ్వకుండా ఉంటే తొక్కి వేస్తే కనుక ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళది హవా సాగిద్దన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానికి తోడు అక్రమ మద్యం ఏంటంటే జోగి రమేష్ గారు నారావారి సారా అని ఒక పేరు పెట్టడం వల్లనే మా ఇబ్రహీంపట్నం మండలంలో ఇలా జరుగుతుందని చూపించడం తప్ప ఆయన చేసిన తప్పేంటి? ఇక్కడ ఇంత డంబు జరుగుతుంటే ఆయన చూపించడం వల్ల ఇవాళ అక్రమంగా ఆయన అరెస్టు చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏంటంటే ఒక అపోజిషన్ ఉన్న వ్యక్తి ఇది సారా కాయండి మేము మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పడానికి ఎవరు ఎలా చెప్తారు? కూటమి వాళ్ళైనా నింద వేయడానికి ఆలోచించుకోవాలి కదా. ఏ విధంగా వేస్తారు? ఎవరిదైనా చెల్లిద్దా? ఎలా చెల్లిద్ది? ఇవాళ మేము అక్రమంగా అరెస్టు చేయడానికి అన్నదమ్ముల్ని ఇద్దరిని కూడా కక్షపూర్తంగానే కుటుంబ పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానన్న ఉద్దేశంతోనే ఇవాళ రమేష్ గారి తమ్ముడిని కూడా ఇలా చేయడం జరుగుతుంది. ఇది చెప్తున్నారు. పూర్తిగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే జోగి రమేష్ని నకిలీ మద్యం కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. 4:30 ప్రాంతం నుంచి కూడా జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తే పోలీసు అధికారులంతా కూడా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందని ఉద్రిక్త వాతావరణం అయితే ఇబ్రహీంపట్నంలో నెలకొందని చెప్పొచ్చు. జోగి రమేష్ తమ్ముడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన భవానీపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి అయితే భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే వస్తున్నాయని చెప్పాలి సిద్ధు. అలాగే వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి కూడా రిలేషన్స్ ఉన్నాయి కూడా జనార్దన్ రావుకు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో వసంత కృష్ణ ప్రసాద్ని ఏమాత్రం విచారించకుండా జోగి రమేష్ ఇంటికి వచ్చి ఇప్పుడు నేరుగా విచారణ చేస్తున్నారు పోలీసులు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ కూడా సిద్ధమన్నారు. ప్రమాణం చేశారు, నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ యొక్క నకిలీ మద్యం కేసుకైనా కూడా. అయినా కూడా ఇవేం పట్టించుకోకుండా కూటమి నేతల ఒత్తిడితో పోలీసులు వచ్చారా అంటే ఏమంటారు? అంటే సిద్ధు, జోగి రమేష్ చాలా స్పష్టంగా చెప్పారు. నకిలీ మద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యాచరణ తీసుకోదు కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలంటే హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన మరుక్షణమే జోగి రమేష్ ఇంటికి పోలీసులు రావడం మనం చూస్తున్నాం. పూర్తిగా ఈ కేసుని పక్కదోవ పట్టించాలి, ప్రతిపక్షం మీద బురద జల్లాలు అనే ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. రెండో పక్క నిన్న ప్రమాదం జరిగింది కాశీబుగ్గ శ్రీకాకుళంలో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం కూడా ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ చేస్తే ఆ అంశం కూడా డైవర్ట్ అయిద్దన్న ఉద్దేశం ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క ఈ మైలవరంలోనే జోగి రమేష్ గారు గతంలో చెప్పారు, ఎవరైతే జనార్దన్ ఉన్నాడో ఆయనతో మాకు పరిచయం ఉంది, ఎందుకంటే ఒకే ఏరియాలో ఉన్నప్పుడు ముఖముఖాలు తెలుస్తాయి, అటువంటి పరిచయం తప్ప ఇటుకి ఇంకే పరిచయం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అదే పరిచయం ఇక్కడ ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఉంది. కానీ వసంత కృష్ణ ప్రసాద్తో ఆయన ఉన్న వీడియోలు కానీ ఆయన ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ అటువంటి ఆయన మీద మాత్రం ఎటువంటి చర్య తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కుట్రపూరితంగానే జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి, ఏదో ఒక విధంగా అరెస్టు చేయాలి అనే ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు పోలీసులు ఇక్కడ రావడం, ఆ కేసులో జనార్దన్ రావు విదేశాల నుంచి వచ్చిన తర్వాత తీసుకొని పోలీసులు కస్టడీలో తీసుకొని వాళ్ళే ఒక వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని బయట పెట్టిన సంఘటనలు కూడా కనిపించాయి. ఎందుకంటే ఎవరైతే వీడియో రికార్డ్ చేశారో వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా ఆయన మర్చిపోతున్న అంశాలని లేదా ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చిన అంశాలని చెప్పలేకపోతే అంశాలని మళ్ళీ చెప్పించే ప్రయత్నం కూడా వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగానే జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని ఏదో విధంగా ఇరికి జైలు పాలు చేయాలన్న ఒక కుట్ర అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము 4:30కి పోలీసులు జోగి రమేష్ ఇంటికి రావడంగా కూడా చూడొచ్చు. స్థానికంగా అనేక సమస్యలను ఆయన పైకెత్తుతున్నారు. ఈ బూడిద అంశం కానీ, నకిలీ మద్యం కానీ, ఇతర అంశాల్లో కానీ అనేక అంశాలను ఆయన తెర మీద తీసుకొస్తున్నారు. ఇక్కడ కనుక మైలవరంలో మళ్ళీ జోగి రమేష్ యాక్టివ్ అయితే కనుక ఇక్కడ టీడీపీకి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ఇటు స్థానిక ఎమ్మెల్యే అటు కూటమి ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ స్థానిక ఉండే నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి సిద్ధు. ఓకే సురేంద్ర.